అనుకోలేదు. అదే బండ్లు వెళ్ళి రావాలన్నా చాలా ఇబ్బంది అన్నీ. ఫోన్ ఇచ్చే ఆగనా కాలినడకన వెళ్తున్నాం సార్. మాకు రోడ్డుతో పాటు బ్రిడ్జ్ కూడా సార్ కావాలి సార్. మాకు అక్కడ వంతెన డుమ్రుగుడికి పెద్దపాడుకు మధ్యలో వంతెన ఉంది సార్. గ్రామంలోనే వాటర్ వెళ్ళడానికి కూడా మాకు డ్రైనేజీ లేదు సార్. వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ అక్కడ స్టాక్ అయిపోయి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మీరు ప్రేమించి మా గ్రామానికి వచ్చినంత అధికారులు ఎవరు మునుపటి రాలేదు సార్. బ్రిడ్జి కావాలి. మనం అరకు నియోజకవర్గంలో ఉన్నాం, చాపరాయి గ్రామంలో ఉన్నాం. గ్రామం నుంచి అవతల పక్కి వెళ్ళాలన్నా ఈ వాటర్లో నుంచి వెళ్ళాలి. సుమారు అటు పక్క కొండ మీద ఒక 50 గ్రామాలు ఉంటాయి. ఎమర్జెన్సీ అయినా ఏదైనా కూడా ఇలానే వెళ్ళాలి. ఒకవేళ వాటర్ కానీ ఎక్కువ ఫ్లో అవుతే ఏ ఊర్లో ఆ ఊర్లో ఉండిపోతారు. సో ఇది గమనించి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి అక్కడికి బ్రిడ్జ్ చేయడం, అక్కడ నుంచి పైన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది చూసారా. అది రోడ్డు కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆ ఊరు వచ్చి ఆ ఊరు గ్రామంతో మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పులు లేకపోతే చెప్పులు ఇచ్చి ఇప్పుడు ఆ గ్రామానికి అటు నుంచి ఇటు రావడానికి బ్రిడ్జ్ కూడా వేయడం జరుగుతుంది. మనం కూడా ఒకసారి అటు పక్క వెళ్ళి జనాలతో మాట్లాడదాం. ఎప్పటి నుంచి ఇది? ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఇలాగే ఉంది. మీ చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల కాలం నుంచి ఇలాగే ఉంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్ వేసారు పెద్దపడ వరకు. అయితే మాకు డుమ్రిగూడ నుంచి అరకువేలు వెళ్ళడానికి ఈ రూటే వేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మరి మంచిగా ఇక్కడ పెద్దపాడికి వేసారు. కానీ ఇక్కడ బ్రిడ్జ్ చేసి ఇస్తే ఇంకా జీవితాంతం అతనికి రుణపడి ఉంటాం. బ్రిడ్జ్ అది అయిందా? సంతోషం. అయితే ఆ ఊరికి చెప్పులు కూడా ఇచ్చారంట. ఇచ్చారు. తెలుసా మీకు? అదే తెలుసు. ఆయన వచ్చినప్పుడు అబ్బాయి వేసుకున్నారా? ఎలా గుర్తుపెట్టారు అబ్బాయి వేసుకున్నాడని? ఇప్పుడు చూసాం. మీకెలా తెలుసు ఆ చెప్పులే అని? అంటే అక్కడ ఇచ్చినప్పుడు చూసాం. మీరు అక్కడ ఇక్కడ బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది మాకు. పవన్ గారు చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు నేను అక్కడ సోర్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ బండి తీసుకెళ్ళట్లేదు. రోడ్డు ఇక్కడ నడిచి వెళ్ళి అక్కడ నుంచి వేరే బండి వేసుకొని వెళ్ళాలి. బండి వేసుకెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీ ఊరికి? మా ఊరికి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ ఉంటుంది. 10 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తారా? నడుచుకొని వెళ్తాం. వచ్చేటప్పుడు పొద్దున్నే నడుచుకొని వస్తాం. పెద్దపాడు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. 5 ఉంటుంది. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటే పిల్లలు చిన్నపిల్లలు అయితే స్కూల్ పిల్లలు అయితే గడ్డ వస్తుంటే వెళ్ళరు. ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే ఉంటారు. అంటే ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉంది, అక్కడ వెళ్తారు. 10th ఇంటర్వల్ చదివిన వాళ్ళు కూడా 10th ఇంటర్వల్ అయితే గడ్డ వస్తే ఉండిపోవడమే. ఇంట్లోనే ఉండిపోవడం. ఎప్పుడైతే వర్షం తగ్గితే అప్పుడు పోవడం. ఈ 360 రోజులు వస్తూనే ఉంటాయి వాటర్. ఇక వర్షాకాలం అంటే ఆగస్టు వరకు ఇలాగ ఉంటుంది. ఆగస్టు వరకు ఇలాగ ఉంటుంది. మళ్ళీ తొలకరి వర్షాలకి కూడా ఎక్కువ గడ్డ వస్తే మరి దాటడానికి అవ్వదు. దాటగానే దింకిపోవడం జరగదు. 365 days ఇలాగా వస్తూనే ఉంటుంది. కాకపోతే కొంచెం వర్షాకాల టైంలో ఫ్లోటింగ్ కొంచెం పెరుగుద్ది అనమాట, వర్షాలు ఎక్కువ అయితే. కాకపోతే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మరి ఇటు వాళ్ళు అటు రాలేము, ఇటు వాళ్ళు అటు వెళ్ళలేము, అలాగే ఉండిపోవడమే. ఎక్కడ నుండి వస్తాయి వాటర్? ఈ వాటర్ అంటే మరి చాలా దూరం నుంచి మరి చిన్న చిన్న కాలువల నుంచి అలాగా కలుపుకొని ఒక పెద్ద కాలువలో 50 గ్రామాలు ఉంటాయి. అవన్నీ ఉంటాయి. 50 గ్రామాలకి ఇదే దారి. అలా ఇబ్బంది, అలా కష్టం. లేడీస్ అయినా ఇలా వెళ్ళాలి. ఇలాగే వెళ్ళాలి. బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చినాయి వెనక్కి ఇంటికి మళ్ళీ అటువైపు ఉండిపోతారు. అటువైపు ఉండిపోవడం. వర్షాలు ఎక్కువ వస్తే అటువైపు ఉండిపోవడం. వర్షాలు ఎక్కువ వస్తే ఇంకా రావడానికి అవ్వదు, దాటడానికి అస్సలు అవ్వదు. మరి మీరు టీచర్ కదా, వర్షం పెరిగితే ఇంక ఇంట్లోనే ఉంటారా? క్లాసులకి వెళ్ళి ఎక్కువ వస్తే అక్కడ ఉండిపోవడం. స్కూల్కి ఇంట్లోనే ఉండిపోతారు? లేదు, స్కూల్కి ఉండిపోవడమే. స్కూల్లో ఉండిపోతారు. మరి అక్కడ ఫుడ్ అక్కడ ఊరు వాళ్ళకి చెప్తే ఫుడ్ అరేంజ్ చేస్తారు. అక్కడ ఉండిపోవడం. ఇంకా వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళడం. చాలా కష్టపడుతున్నారు. చాలా ఇబ్బంది ఉంది. మాకు ఇక్కడ బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది. వేస్తారండి పవన్ కళ్యాణ్ గారికి కోరుతున్నాం. మరి బ్రిడ్జ్ చేస్తే మరి అతనికి ఇంకా దేవుడిలాగా ఇంకా చూసుకుంటాం. ఇక్కడ బ్రిడ్జి ఉండాలి మాకు. సరే అమ్మ, థ్యాంక్స్ అమ్మ.
తర్వాత మళ్ళీ వస్తామన్నారు. 6 నెలల తర్వాత మళ్ళీ వస్తామన్నారు. వస్తా అండి ఇది అయిన తర్వాత అది తెలుసా మీ ఊరు వాళ్ళందరికీ? అందరికి తెలుసు. తెలుసు. సంతోషం. మాకు బ్రిడ్జ్ అయితేనే మంచిది కదా. రోడ్ లేక గడ్డ ఇలాగ ఇబ్బంది అవుతున్నాం. గడ్డ దాటలా అంటే మాకు పరం లేకుండా అలాగ రేట్స్ వేస్తాం అంటే మాకు గడ్డ వల్ల ప్రాబ్లం అన్న. అదే మీకు ఎమర్జెన్సీ అయినా హాస్పిటల్కి వెళ్ళాలని ఇటే రావాలి. ఇదే దారి రావాలా, లేకపోతే గడ్డ ఇంత దాటాలా. గడ్డలు దాటలేకపోతే ఇంతవరకు వస్తాను ములిగిపోవచ్చు కూడా. కొట్టిపోద్దా? కొట్టుకుని పోవచ్చు. అలాగే ఎవరైనా చనిపోయారు అలా? ఒక 2 చచ్చిపోయారు. ఎప్పుడు? అంతగా ముందు ఒక 10 సంవత్సరం దొరకలేదు బాడీ. అటు దొరికిందన్న. ఒరిస్సాలో దొరికింది ఆ బాడీ. ఒరిస్సాలో దొరికింది ఆ బాడీ. ఒరిస్సాలో దొరికింది. బాగా లోతుంటుంది అక్కడ. లోతుంటుంది అన్న. సరే థ్యాంక్స్. ఇందాక చాపరాయి దగ్గర బ్రిడ్జి అడిగారు, గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది. ఒకటి నేను మీకు ఈరోజు మాట ఇస్తున్నాను, ఆ బ్రిడ్జి ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా, చూడటానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకి లేకపోతే చాలా అందంగా ఉంటుంది విజిటర్స్కి రావడానికి కానీ టూరిజం కానీ. అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జి వేస్తే చూడటానికి బాగుండాలి, అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా, గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి. కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత ఇటు పక్క బ్రిడ్జ్ చేసి అటు పక్క రోడ్డు వేస్తున్నారంట, జరుగుతుంది వర్క్? ఇంతవరకు పెదపాడు అదే మీ ఊరికి రోడ్డు అను బ్రిడ్జ్ కూడా వేస్తున్నారంట కదా? అవునవును, పెదపాడు మా ఊరి వర్రా. పెదపాడికి మా వర్రాకి ఒక 2 కిలోమీటర్ దూరం. 2 కిలోమీటర్లు రావచ్చు. ఏమో మునిగిపోను? లేదు 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 లేదు. జాగ్రత్తగా? లేదు లేదు. ఆగమని ఇది వర్షాకాలం అన్నీ ఒక్క సీజనేనా మొత్తం? సంవత్సరం మొత్తం? ఎండాకాలం కొద్దిగా గడ్డలు ఉండదు కానీ వర్షాకాలం చాలా ఇబ్బంది సార్. వర్షాకాలం చాలా ఇబ్బంది. మరి పవన్ కళ్యాణ్ ద్వారా మరి ఇది బ్రిడ్జి అయిపోతే, రోడ్డు అయిపోతే కొద్దిగా బాగుంటుందని మాది కూడా కోరిక. మా వర్రాల్లోని కూడా శ్రీకాం పంచాయతీ వర్ర గ్రామంలోని తాగునీరు కొద్దిగా మాకు కొద్దిగా సీసీ రోడ్డు కొద్దిగా కావాలనేసి మేము కూడా ఇది అవుతున్నాం, చెప్తున్నాము. మీ ముందు గ్రామానికి చెప్పులు కూడా ఇచ్చారంట కదా సార్? అవునవును, పెద్దపడి ఇచ్చారట. సంతోషం. అయితే ఏ నాయకులైనా వచ్చారా ఇలా మీకోసం మీ కష్టాల గురించి? లేదు లేదు, అతను వచ్చాడు. ఇంకెవరు రాలేదు. వస్తారని అనుకున్నారా? వస్తామని అనుకోలేదు కానీ సడన్గా వచ్చేసాడు. వచ్చేసాడు. ఈ సంవత్సరం ఒక్కసారి వచ్చాడు. ఒకసారికి వేసేస్తున్నారు. అయిపోతుంది. అదే అండి, అక్కడ నుంచి ఇటు రావాలంటే వాటర్లో ఇలా రావాలి. సో వాటర్లోనే రావాలా. ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఏంటి పరిస్థితి? ఎక్కువ గడ్డ అంటే మరి వెళ్ళలేము. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎలా మరి? ఇలాగ వెళ్ళిపోవాలి. అరకు తిరిగి వెళ్ళాలా. ఇక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్. ఇటు అయితే రోడ్డు బాగాలేదు. అది కూడా ఇటు దగ్గరే. ఇటు ఒక 10 కిలోమీటర్ అరకు వెళ్ళి 10 కిలోమీటర్లు. ఏమన్నా అంబులెన్స్ రావాలన్నా ఇబ్బంది మీకు? ఇబ్బంది సార్, ఇబ్బంది. అటు వస్తుంది అంబులెన్స్ వస్తుంది కానీ రోడ్డు బాగలేదు సార్. రోడ్ అస్సలు బాగలేదు. చేయడం కూడా అవ్వదు. అది అడవి గతుకులు అలాగున్నాయి. ఆ రోడ్డుకి కొద్దిగా బాగా అవుతే బాగుంటుంది అని మా కోరిక. చేస్తారని నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారు? అవును, చేస్తారని నమ్మకం ఉంది. చేసి చూపిస్తారని నమ్మకం ఉంది. అనుకున్నారా గెలిచిన తర్వాత మా గ్రామానికి వస్తాడు, సమస్యలు తెలుసుకుంటాడు? అవును, లేదు అనుకోలేదు సార్, అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు మాకే గిరిజన గురించి ఇంత బాధలతో బతుకుతున్నారు, సాధాలతో బతుకుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. తాగునీరు లేదు, నడవడానికి వెళ్ళడానికి రోడ్ లేదు అనేసి వచ్చాడు. బాగానే ఉంది. మరి అతని దయ వలన ఇది మొత్తం బాగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. మరి మా వర్ర రోడ్ పడుతుంది మీకు. మా వర్ర శ్రీకాం పంచాయతీ వర్ర అరకువిలి మండలం. మా పెద్ద విలేజ్ ఉంది. 100 గడపలు ఉంటాయి. 100 గడపలు ఉంటాయి. అక్కడ తాగునీరు చాలా ఇబ్బంది. మాకు రోడ్ లేక చాలా ఇబ్బంది, డ్రైన్ లేక మాకు చాలా ఇబ్బంది ఉంది. బ్రిడ్జ్ కూడా వేస్తున్నారంట? వేస్తారు కానీ మా ఊరు సమస్య చెప్తున్నాను. మా ఊరు సమస్య చెప్తున్నాను.
అదే సార్. ఓకేనా, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. జై జంక్షన్, ఎలా నేను చెయ్యొద్దాం. జై జంక్షన్, జై జంక్షన్. ఓకే, థ్యాంక్స్ సార్. అదిపాడు మీ ఊరికేనా చెప్పులు అన్ని ఇచ్చిండు? మా ఊరికి ఇచ్చారు. అవునా, చెప్పులు ఈ చెప్పులు వేసుకున్నాను. ఈ చెప్పులేనా చూపించండి, అది కెమెరాలో చూపించండి. అవే ఇచ్చింది ఈ చెప్పులే. ఎన్ని కుటుంబాలకి? మొత్తం అంటే కుటుంబాల కంటే 350 మందికి ఇచ్చారు. 350 మందికి ఇచ్చిండు. ఏంటి మీ ఊరు వెళ్ళి రావడానికి నేర్లో వెళ్ళి రావాలా? ఇలాగే వెళ్ళాలి మరి, ఇలాగే ఎలాగ వెళ్ళి రావాలి. అసలు ఎవరైనా వచ్చారా మీ ఊరికి కానీ మీ పంచాయతీకి కానీ మీ బాధలు కానీ ఎవరైనా తెలుసుకున్నారు ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా మీ దగ్గరికి? మా దగ్గరికి ఇంకా లేదండి, ఎవరు రాలేదు. అంటే మండల స్థాయి నాయకులు కూడా ఉన్నారు కానీ ఏదో ఎలక్షన్ ముందు ఓట్లు అడగడానికి వస్తారు, దాంతో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పట్టించుకోరు. కానీ మా పవన్ కళ్యాణ్ సార్ వచ్చిన తర్వాత మా ఊరికి కొంచెం మంచి పేరు వచ్చింది, మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే మా ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట పవన్ కళ్యాణ్ వస్తారు ఇది అని. ఎందుకంటే మా ఊరు అంటే చాలా ఎక్కడో అంటే రావడానికి చాలా కష్టంగానే ఉంటుంది, కొండ ప్రాంతం కదా, మైదాన ప్రాంతం. అంటే రూట్ కూడా ఎలాగ ఉంటుంది, కొండల నుంచి అలా వెళ్ళాలి, మరి చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు రావడం దాన్ని బట్టి అందరికీ చాలా సంతోషం. బ్రిడ్జ్ కూడా ఇంకా పవన్ సార్ మరి ఈ రోడ్ అయ్యాక అప్పుడు బ్రిడ్జ్ వేస్తారు అంటారు. అదే పవన్ సార్ అలా చెప్పారు, మరి టైం ఇవ్వండి బ్రిడ్జి వస్తుంది అని చెప్పారు. మరి మరి చేస్తారని మీకు నమ్మకం ఉంది సార్. ఎప్పుడంటే ఇప్పుడు రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అంతకుముందు లేదా? అంతకుముందు లేదు సార్. అంటే అంతకుముందు 2-3 సార్లు అయ్యింది. అంతకుముందు సార్లు 2 సార్లు గ్రాంట్ అయింది సార్. ఆ గ్రాంట్ అయ్యి ఇంకా సగం పనులు చేసి తర్వాత బిల్లులు మార్చుకొని ఇంకా వెళ్ళిపోవడమే. దాని తర్వాత మళ్ళీ ఐటీడీకి వెళ్ళి అన్ని ధర్నాలు చేసాము, చాలా వినతి పత్రాలు, మళ్ళీ స్పందన కార్యక్రమాలకి చాలా లెటర్లు ఇచ్చాము. అయినా సరే ఎవరు పట్టించుకోలేదు. కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎప్పుడైతే అడుగు పెట్టారో అప్పటి నుంచి మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఇంకా బాగా జరుగుతాయని మాకు నమ్మకం ఉంది. ఈ గ్రామంలో కాదు, ఏజెన్సీ ప్రాంతాల్లోని చాలా ప్రాంతాలు ఇంకా అభివృద్ధి జరుగుతాయని, బాగా అభివృద్ధి జరుగుతాయని మాకు నమ్మకం. ఇప్పుడు జరుగుతుంది అయితే ప్రజెంట్ వచ్చిన తర్వాత జరుగుతుంది సార్. పెద్దపాడు ఉన్నావు కదా, పవన్ కళ్యాణ్ దత్తా తీసుకున్నాడు. ఇప్పుడు రోడ్డు మీద బస్సిస్తున్నాడు పవన్ కళ్యాణ్. బ్రిడ్జి మొత్తం కట్టిస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. మాది విలేజ్ వర్రా, సిరిగం పంచాయతీ వర్రా విలేజ్. ఈ నీళ్ళలో వెళ్ళి రావాలా రోజు? టూరిస్ట్ మొత్తం ఇక్కడే. మరి మీరు అటు పక్క వెళ్ళాలంటే వాటర్లో పోవాలి, తడుచుకుంటూ వెళ్ళాలా? ఏం చేస్తూ ఉంటారు మీరు? అరకు వెళ్ళి మనం కాఫీ మ్యూజియంలో చేస్తున్నాం. అది రోజు వెళ్ళి వస్తుంది మరి వాటర్లో ఇలాగ మరి అప్ అండ్ డౌన్. మరి ఇలాగే ఇంకా వాటర్ ఫ్లో పెరిగితే మరి కష్టం. వాటర్ పెరిగితే మనిషికి గెలవడం కష్టము. పవన్ కళ్యాణ్ గారు మీకోసం వచ్చి రోడ్ అను బ్రిడ్జ్ కూడా వేస్తారు, మొత్తం పట్టింపు చేసుకున్నాడు. కానీ కొంతవరకు అది సగం వరకే, పూర్తి లేదు, సగం వరకే రోడ్డు. ఓకే, బ్రిడ్జ్ కూడా వేపిస్తున్నారు అంటే ఈ డుమ్మిరిగూడ దాకా పెద్దపడ దాకే, అరకు వెళ్ళికి ఉంది కదా చాపరే దాకా లేదు, పూర్తి లేదు, సగం వరకే బ్రిడ్జ్ వేస్తున్నారంట మీకోసం. వేస్తారు బ్రిడ్జ్. మంచిదేనా అంతా? ఎప్పుడైనా ఏ నాయకులైనా వచ్చారా మీకోసం? రాలేదు. ఇటు వచ్చేసే ఇంకో పెద్ద ఆయన వస్తున్నాడు, మాట్లాడదాం అన్న. అయ్యేరు బ్లాక్. ఏ ఊరు మీది? పెదపాడు. మీ ఊరు వచ్చిండు పవన్ కళ్యాణ్? వచ్చారా? చూసారు అప్పుడు మీరు? ఏంటి మీ ఊరికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలా వర్షంలో? ఇలాగే నీళ్ళలో వెళ్ళాలి, చాలా ఇబ్బందిగా ఉందిగా. ఎప్పటి నుంచి ఇది ఇలా చిన్న స్టార్ట్ అయినా? నాది 67 సంవత్సరాలు నడుస్తుంది, అప్పటి నుంచి ఇట్లాగానే ఉంటుంది. అప్పటి నుంచి ఇంతే. మరి ఎవరు పట్టించుకోవాలి? లేదు పట్టించుకోవాలి. అసలు రాలా మీ ఊరు? ఎవరు రాలేదు, అధికారులు ఎవరు రాలేదు. తెలుసా అధికారులు అందరూ తెలుసా ఇలా ఉంటాయి వాటర్ ఇలా ఉంటాయి ఇలా వెళ్ళాలంటే? తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవరు రాలా. మీ ఊరు వచ్చండి పవన్ కళ్యాణ్ చెప్పులు కూడా ఇచ్చిండంట? ఇచ్చారు. ఇంటికాడ ఉన్నాయి అవి? ఇంటికాడ ఉంది. ఎందుకంటే కొద్దిగా స్కిడ్ అవుతాయి దీంట్లో, అవి పంచావు. జస్ట్ ఈ రెడ్ కాలకం ఇలాగ ఉన్నాయి, ఇటు అటు జారుతుంది, అందుకనేసి అవి పరిసరాలకి. బ్రిడ్జ్ రోడ్డు కూడా వేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇకపైన ఇబ్బంది ఉండదు. ఒక బ్రిడ్జ్ అయితే మాకు ఒక తలనొప్పి పోయినట్టే. రాత్రి మనం ఒక హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఇంకోటి కానీ నిత్యావసరాలు తీసుకురావడం కానీ ఇబ్బంది ఉండదు, ఫ్రీగా ఉంటుంది మాకు. అప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు మరి? నీళ్ళు ఉంటే ఎమర్జెన్సీ అయితే అలా ఎటువైపు వెళ్ళేవాళ్ళు? మేమా అలాగా మా ఊరు అక్కడ ఉంది కదా తోకవలస అని, ఆ కొండ దాటి అంటే 30 గంట పడుతుంది ఇల్లు దాటి. అలాగే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా ముందుకి, ఆ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి అలాగే అరకు వెళ్తాం. అప్పట్లో అంబులెన్స్ వచ్చేది కాదు? ఎలాగొస్తుంది మరి అంబులెన్స్? రాదు.
ఇబ్బంది మన బ్రిడ్జ్ అయితే అన్నకు కూడా అవ్వదు అవ్వదు. అవ్వదు మరి ఆయన దయ వల్ల అవుతుంది మీకు అయితే. అవుతుంది మరి చాలా సంతోషకరంగా ఉంది మాకు. ఇంకా కొద్ది రోజుల్లో తారు పడిపోతుంది. కారు పడిపోతుంది అక్కడ రోడ్డు. కలవాట్లు అవుతున్నాయి. జరుగుతున్నాయి కలవాట్లు అవుతున్నాయి. ఇన్ని సంవత్సరాల్లో రోడ్డు అనే లేదు మీకు. లేదు ఫస్ట్ ఎన్ఆర్జిఎస్ పుడిపర్ వర్క్ వినరా? ఎన్ఆర్జిఎస్ అంటే ఉపాధి హామీ పథకం కింద ఫస్ట్ పుడిపర్ వర్క్ పనిచేసాం కొద్దిగా లైట్గా. అప్పుడు లైట్గా చేస్తాం. తర్వాత తుడుము సుబ్బారావు అనే డుమ్మిరి కూడా ఒక కాంట్రాక్ట్ ఉన్నాడు, మినీ కాంట్రాక్ట్. ఆయన చేయించాడంటే ఆదిరి చేయించేసి షిఫ్ట్ చేశాడు. రోలింగ్ కూడా చేయాలి. మనుషులు దూరం ఇలా ఫార తినిచి వదిలేస్తారు. అది అలాగే జంగల్ కానీ అలాగే వరదలు కొట్టుకొని పోయాయి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఏమో ఇంకో కాంట్రాక్ట్ గారు వచ్చారు పాడేరు నుంచి. అది 80 లక్షలతో. అంటే ఆయన డబ్బులు తీసుకుంటున్నారు కానీ కాంట్రాక్ట్ కానీ అదేం లేదు. తర్వాత 80 లక్షలతో స్పెండింగ్ అమౌంట్తో ఆయన చేసరలే కాదన్నాము. అంటే ఇలాగే రోలింగ్ చేద్దామనేసరికి రోలింగ్ మిషన్ మిల్లర్ మన ఊర్లో రోడ్డు మీద ఉండేసరికి వారం రోజులు గడ్డలు వాగులు పొంగిపోయాయి. ఆయన రోలింగ్ కూడా చేయడానికి అవకాశం లేకపోయింది. రెంట్ అయిపోయింది. ఆ బండి మళ్ళీ మలించేస్తారు. రోలింగ్ చేయాలి. అయినా ఒకటి బ్లాస్టింగ్ మాత్రం బాగా చేయించారు లాస్ట్ ఇయర్. అంటే కిరణ్ అని కాంట్రాక్ట్ కావాలి. ఆయన కూడా తప్పేం కాదు. అయితే నెక్స్ట్ ఫోర్త్ అది ఇది ఫోర్త్ ఫైనల్ చిట్ట చివరిగా మరి వీరొక పేరు కీర్తి నామము. నేను అంతే అంటుంటే నేను విఆర్ఓగా పనిచేసి రిటైర్ అయిన 5 years అవుతుంది. ఇక్కడ హెడ్ క్వార్టర్లో 17 సంవత్సరాలు చేశారు. ఈ పక్కన ఒక 3 years. నెక్స్ట్ ఉకుంపేటలో ఒల్డా పంచాయతీ నుంచి రిటైర్ అయ్యాను నేను. ఉకుంపేట మండల్ ఒల్డా గ్రామ పంచాయతీ నుంచి రిటైర్ అయ్యాను 2019 June 30th. అప్పుడు జగన్ ప్రభుత్వం ఈ ఎలక్షన్ పీరియడ్ ఆ టైంలో నేను రిటైర్మెంట్ అయ్యాను. ఇప్పటికి నాకు 5 years అయింది. నాది ఇప్పుడు July 1st నుంచి 67 సంవత్సరాలు నడుస్తుంది. నేను విఆర్ఓని రిటైర్మెంట్ విఆర్ఓని. మరి మీ దయ వలన అటువంటి మూతి మేము మచ్చ లేకుండా నేను రిటైర్మెంట్ అయ్యాను. చాలా కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను. మీరు విఆర్ఓగా చేశారు కాబట్టి ఎంతో మందిని చూసి ఉంటారు, ఎన్నో పార్టీలను చూసి ఉంటారు, ఎన్నో మంది చేసాము. 5 ఎలక్షన్లు చూశాను. 5 ఎలక్షన్లు 5 ఎలక్షన్స్. 5 ఎలక్షన్లో మీ కళ్ళ ముందే చేశారు. మీరు కూడా చేసుంటారు, ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుంటారు కదా. మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎవరైనా మీకు తగిలారు ఎక్కడ? లేదు, ఈ గడ్డ దాటి రాలేదు. కాగితాలు ఇవ్వడం తప్ప మరేమీ లేదు. మీరు అనుకున్నారా గెలిచాక ఆయన మాకు న్యాయం చేస్తాడు అనుకున్నారా మీరు ఎప్పుడైనా? లేదు, అనుకోలేదు. అనుకోకుండా వచ్చారు ఆయన. ఆయన కూడా మా ఊరిలో సందర్శించినప్పుడు అన్నారు, మీరు ఓట్లు మాకు వేయపోయినా మీ ప్రజాసేవ చేసేది మా బాధ్యత అనేసి అన్నారు. అది గుట్టి అన్నారు. అంటే చాలా మంది గెలిచాక నాయకులు అంతసేపు డబ్బులు దోచుకుందామని చూస్తూ ఉంటారు. అంటారు. ఓకే, వస్తాను. వద్దాం అనుకున్నా ఊరు, కాకపోతే మళ్ళీ చీకటి పడిపోతే మళ్ళీ రావడానికి పైన చాలా డిస్టెంట్. ఆ లోపల నుంచి ఇది వస్తుంది ఈ వాగు. ఏమైనా పైన భారీ వరస పడ్డాయనుకోండి గుబుగుని పొంగిపోద్ది. ఫోర్స్ ఎక్కువ కదా, ఇది డ్రైవేజ్ స్పీడ్తో వస్తుంది కదా, గుబుకుని పొంగిపోద్ది. మీకు తెలియదు దాటం. నేను డ్యూటీ చేసినప్పుడు రాత్రి 10:30-11 అప్ అండ్ డౌన్ నేను వెళ్ళేవాడిని. అంటే లైట్ వేసుకొని చేతికి. అయితే మాకు జస్ట్ ఎలా దిగాలో ఆనవాళ్ళు తెలిసేది, ఎలా దాటో మాకు తెలుసు, అలవాటు కాబట్టి. ఎటువంటి మరి గంగాన్ని దూషించకూడదని ఎటువంటి అన్యక్రాంతులు ఇంతవరకు జరిగి ఉండలేదు. గంగ తల్లి మంచిదే కాబట్టి మరి ఉద్రేకంగా మనం దాంతో ఇది ఇచ్చకూడదు, ఇబ్బంది అయిపోతాం కదా. ఇక్కడ ఈత కొట్టడం అవ్వదు, ఫోర్స్ ఎక్కువ లాగేస్తుంది. ఓకే, వస్తాను. ఎవరు మీది? మా విజయవాడనా? ఎక్కడ చూసినట్టుంది నన్ను. వస్తుంటారులే మీలాగా. ఓకే అయితే సరే. ఊరు మీది? పెదపాడు. పవన్ కళ్యాణ్ వచ్చింది మీ ఊరేనా? మా ఊరేనా. చెప్పులు ఇచ్చిండండి? చెప్పులు నేను వేసుకుంటున్నా. ఇంటికి దాచుకున్నారు? దాచుకోలేదు అని వేసుకుంటుంటాం. ఈ చాలా ఇబ్బందిగా ఉందా ఇటు పక్క? బాగా ఇబ్బంది అని మాకు ఇక వాగు వల్ల. చూసారా, బండ్లు వెళ్ళి రావాలన్నా చాలా ఇబ్బంది అన్య. మరి మీ ఊరికి బ్రిడ్జ్ అవన్నీ వేపిస్తున్నాడు చెప్పి ఉన్నారని ఆ బ్రిడ్జి కోసం మంచి రోడ్ అని జరుగుతుంది. రోడ్ అవుతుందని ఆయన దయవల్ల మీకు అన్ని పడుతున్నాయి. ఆయన మరుగుకి వచ్చినప్పుడు పర్లేదని ఎప్పటికి రోడ్ అవుతుంది. అనుకున్నావా ఇలా పవన్ కళ్యాణ్ వస్తాడు చేస్తాడని? లేదని ఎప్పుడు అనుకోలేదు. అలాగ వచ్చాడు.
వచ్చాడు అలా చేస్తాడు. చేస్తున్నాడు. జరుగుతున్నట్టుంది అక్కడ కాంట్రాక్ట్. అదే అదే సరే. మొదటిసారిగా మా ఊరు వచ్చినప్పుడు చాలా ఆనందంగా కలిగించారన్య. ఎప్పుడు వెళ్ళుకొట్టు వెళ్ళుకొట్టు. मैं प्रेम सिंह बोल रहा हूँ। ये इधर ब्रिज के लिए बहुत प्रॉब्लम है। हम आते जाते हैं क्योंकि मैं हिंदी लैंग्वेज है, मैं इधर गांव में आता हूँ तो बहुत प्रॉब्लम होता है। ये गांव वालों को भी बहुत प्रॉब्लम होता है क्योंकि यहाँ ब्रिज नहीं है, इसलिए बहुत प्रॉब्लम होता है। क्योंकि बाइक लेके आता हूँ तो नहीं निकल पाता है इधर बाइक। बहुत प्रॉब्लम होता है, ज़्यादा पानी हो जाता तो चल बंद हो जाता बीच नदी में बाइक। हाँ, ये बहुत प्रॉब्लम। आगे रोड पे काम चल रहा है, अभी क्लियर नहीं है अभी रोड। हाँ, काम चल रहा है। और मैं पवन कल्याण से रिक्वेस्ट करता हूँ कि यहाँ का सुनवाई जल्दी करें क्योंकि इधर बहुत प्रॉब्लम है ये ब्रिज की वजह से। ये चापरी इधर ये क्या नाम है ये चापरे, ये टूरिस्ट, हाँ टूरिस्ट चापरे, इधर प्रॉब्लम है ब्रिज का, इधर बहुत प्रॉब्लम होता है। अगर पवन कल्याण मेरी ये रिक्वेस्ट सुन ले तो बहुत अच्छा रहेगा। थैंक यू, धन्यवाद।